వెల్కమ్ బ్యాక్ టు అవర్ తన్నెన్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా? ఇంకా ఎస్టర్డే వీడియోస్ మీకు నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కమెంట్స్ చూస్తే నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఇంత పాజిటివ్గా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అసలు మీకు ఎన్ని చేసినా చాలా రుణపడి ఉంటాను నేనైతే, నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పాజిటివ్గా నన్ను రిసీవ్ చేసుకున్నందుకు మీ ఫ్యామిలీలోకి. ఇంకా మీ సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంకా మన కళ్యాణ్ పడాల గారి గురించి ఏం చెప్పాలి చెప్పండి? ఏమని చెప్పాలి? దేని గురించి చెప్పాలి? అసలు చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు. నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ నిజంగా ఏదో జన్మల అదృష్టం చేసుకున్నాడు. ఇంతమంది ప్రేమని, ఇంతమంది లవ్ని అన్నీ దక్కించుకున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ పడాల. నిజంగా చూస్తే ఒక 5 months బ్యాక్ ఈ బిగ్ బాస్ ముందు కళ్యాణ్ ఎవరో కూడా అసలు ఎవరికి తెలియదు. నిజంగా చెప్పాలంటే ఆ కళ్యాణ్ పడాల అనే అబ్బాయి ఎవరు అని చెప్పేసి నిజంగా తెలియదు. వాళ్ళ ఊరి వాళ్ళకి కూడా తెలియదు. కానీ ఇప్పుడు కళ్యాణ్ పడాల అంటే బిగ్ బాస్ 9 కళ్యాణ్ పడాల, ఈ లక్ష్మణ్ రావు లక్ష్మీల కొడుకు కళ్యాణ్ పడాల, అండ్ అలాగే కళ్యాణ్ పడాల వాళ్ళ అమ్మా నాన్న లక్ష్మీ గారు వాళ్ళ కొడుకు అనేలా, వాళ్ళ అమ్మా నాన్న అనేలా ఇప్పుడు అలా ఉన్నాడు మన కళ్యాణ్ పడ. ఒక రేంజ్లో ఉన్నాడు, ట్రెండ్స్ సెట్ చేస్తున్నాడు. చూడండి అసలు అంటే మనము నిజంగా చెప్పాలంటే మనకు కూడా తెలియదు ముందు ఏమవుతుందో వెనకలు ఏమవుతుందో అని చెప్పేసి. చూసారా మీకు ఒక 5 months బిఫోర్ 5 months ఆఫ్టర్ ఎలా ఉంటుందో. సో ప్రతి ఒక్కరి లైఫ్లో అయినా అలాగే ఉంటుంది. ముందేం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో మనం ఉన్నన్ని రోజులు, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న రోజులు మనం పాజిటివ్గా ఎవరికైనా సపోర్ట్ చేయండి ప్లీజ్, ఓకేనా? నెగిటివ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమీ రాదు కదా మనకి. వాళ్ళు ట్రోల్స్ గురవుతారు, అంతకు మించి ఇంకేమొస్తుంది చెప్పండి మనకి. సో మనం ఉన్నన్ని రోజులు ముందేమవుతుందో మనకు ఫ్యూచర్ తెలియదు కదా, అంటే ఎలా ఉంటుందో ఎలా అవుతుందో అని చెప్పేసి. సో మనకు ఉన్నన్ని రోజులు మనం హ్యాపీగా మన సంతోషాన్ని ఇంకొకరు పంచాలి తప్ప అలా బాధ పెట్టకండి ఎవరిని, ఓకేనా? నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మన కళ్యాణ్ పడాల గారే నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు 5 months బ్యాక్ ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉండేవాడు అంటే ఇప్పుడు తెలుస్తుంది కదా మనకు కూడా. మన లైఫ్ కూడా సేమ్ అలాగే కదా, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అంతే కదా. ఇప్పుడు మనం మంచిగా ఉన్నాము, మంచి ఒక రేంజ్లో ఉన్నాము. ఇంకా ఫ్యూచర్లో చెప్పలేం కదా, డౌన్కి వెళ్ళిపోవచ్చు కదా. అదే నేను డౌన్కి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు డౌన్లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా హైలో రావచ్చు. ఇలా ఎంతమందిని చూడలేదు చెప్పండి? ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఉన్నన్ని రోజులు ఇంకొకరికి సపోర్ట్గా, అంటే మనం సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, బట్ పాజిటివ్గా మనం పాజిటివిటీ అందిస్తే చాలు. అదొక్కటి చేయండి, ఇదొక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద లేదు. నేను కూడా అందరిలాగా మనిషినే, మీరు కూడా మనుషులే. సో మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఇందులో తప్పేమీ లేదు అసలు, నిజంగా చెప్పాలంటే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ పడాల గారు. నిజంగా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు నిన్న ఆ టీచర్ లాంచ్ చేసేటప్పుడు వాళ్ళ అమ్మ కళ్ళల్లో చూడాలి, నిజంగా లక్ష్మి గారి కళ్ళల్లో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కొడుకు ఇలా ఎదుగుతుంటే ఏ తల్లికైనా ఏ నాన్నకైనా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చాలా సూపర్ అసలు, నిజంగా అదృష్టం చేసుకున్నారు అలాంటి మంచి కొడుకును కన్నందుకు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే మంచి బ్రదర్ కూడా దొరికాడు కళ్యాణ్కి. అంత బాలుగారు నిజంగా వీళ్ళు నిజంగా సూపర్. అసలు ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అనేలా ఉంది నిజంగా చెప్పాలంటే. చాలా ఇన్నోసెంట్. వాళ్ళ అమ్మని చూస్తే నాకు నిజంగా వెళ్ళి గట్టిగా హగ్ చేసుకోవాలనిపిస్తుంది వాళ్ళ అమ్మని చూస్తుంటే. నిజంగా చాలా నచ్చేసింది వాళ్ళంటే, బిగ్ బాస్లోనే నచ్చేసింది. వచ్చింది కదా ఫ్యామిలీ వీక్, నిజంగా సూపర్ అసలు. మన లైఫ్లో ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎవరికి తెలియదు. సో ఉన్న రోజులు మనం హ్యాపీగా ఉందాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగా పాజిటివ్ని అందిద్దాం, అంతా మంచిగా ఉందాం, ఓకేనా ఫ్యామిలీ? నేను చెప్పింది కరెక్టే కదా? ఎక్కడైనా తప్పుగా చెప్పింటే నన్ను క్షమించండి, ఓకేనా?
అస్సలు నిన్న కళ్యాణ్ బర్త్డే నిజంగా చెప్పాలంటే ఒక రేంజ్లో అసలు ఊహించని విధంగా జరిగాయి. అసలు ఎంత అంటే ఎంతమంది అసలు సూపర్. అసలు ఆరాధిస్తే ఇంతగా ఆరాధిస్తారా ఒక మనిషిని అనేలా అనిపించేలా చేశారు. నిజంగా సూపర్ అంటే సూపర్. అసలు ఏందండి అసలు అన్నదానం చేస్తున్నారు అంటే అర్ఫన్ హోమ్కి వెళ్ళేసి కేక్ కటింగ్స్ ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇంకా చాలా అంటే చాలా చేస్తున్నారు. ఎన్ని వీడియోస్ బయటకు వచ్చాయంటే అసలు నిజంగా సూపర్. అసలు ఇంకా కొంతమంది అయితే మా నేమ్ చెప్పకండి, మీరైతే కళ్యాణ్ పడాల బర్త్డే మీదుగా ఇలా ఫుడ్ డొనేట్ చేయండి అని చెప్పేసి మనీ కూడా ఇచ్చారు. నిజంగా సూపర్. అసలు ఎవరికి దొక్కుతుంది చెప్పండి ఇంత అభిమానం, ఇంతగా కనెక్ట్ అయింటే, ఇంతగా లోతుగా కనెక్ట్ అయింటే చెప్పండి. అంతగా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇంతలా అభిమానాన్ని సంపాదించుకున్నాను కళ్యాణ్ పడాలా గారు. నిజంగా సూపర్. అసలు అంత జెన్యున్ పర్సన్కి ఇంత అభిమానం దక్కాల్సిందే. ఇది వర్తే నిజంగా చెప్పాలంటే. ఎంతమంది అసలు నిన్న కూడా మీట్ అయ్యారు కదా కొంతమంది ఫ్యాన్స్ని. నిజంగా వాళ్ళు గిఫ్ట్స్, గోల్డ్ గిఫ్ట్స్, నిజంగా చెప్పాలంటే అంత అభిమానాన్ని సంపాదించుకున్నాడు అంటే నిజంగా సూపర్. అసలు అది ఇంకా 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 పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన బర్త్డే డేని స్పెషల్గా ఉంచాలని చెప్పేసి ఎంతమంది ఎంత మంచిగా చేశారంటే ఇన్స్టాలో కూడా ప్రతి ఒక్కరు డీపీ ప్రతి ఒక్క స్టోరీస్ ఎక్కడ చూసిన ట్రెండింగ్లో మన కళ్యాణ్ పడాల స్టోరీస్ అండ్ ఇమేజెసే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే అసలు ఇంతమంది సీజన్స్లో బిగ్ బాస్లో ఎవ్వరికి ఇంత దక్కలేదు నిజంగా చెప్పాలంటే. అలాగే తనుజ గారు కూడా అంతే, సేమ్ రిటర్న్. ఈ వీడియోలో ఓన్లీ కళ్యాణ్ బర్త్డే ఉంది కాబట్టి కళ్యాణ్ గురించి చెప్తున్నాను. తనుజ గురించి అయితే నాకు ఇద్దరు ఈక్వలే, ఓకేనా. ఇద్దరికి నిజంగా చాలా దక్కింది. బట్ తనుజ గారి బర్త్డే రోజు కూడా సేమ్ ఇలాగే జరిగింది. నిజంగా తను 11 years నుంచి ఉంది కదా. నిజంగా సేమ్ 11 yearsలో కూడా ఎక్కడ తనకి ఫ్యాన్ పేజ్ కూడా ఫ్యాన్ అస్సలు తగ్గలేదు. అంత జెన్యున్ పర్సన్స్ కాబట్టి అంతగా కనెక్ట్ అయ్యారు వాళ్ళకి. మళ్ళీ నేను ఇక్కడ ఒకరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, నాకు ఇద్దరు ఈక్వలే, ఓకేనా. నిన్న కళ్యాణ్ పడాల గురించి జరిగింది కాబట్టి కళ్యాణ్ గారి గురించి ఒకరే చెప్తున్నాను, ఓకేనా. ఇంతమంది అభిమానిస్తున్నారు ట్రూగా అంటే ఫస్ట్ సంతోషించేది మాత్రం తనుజ గారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్గా, ఒక వెల్ విషర్గా, బెస్ట్ బడ్డీగా, ఓకేనా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన ఫ్యాన్స్ అయితే, మన ట్రూ ఫ్యాన్స్ అయితే నిజంగా కళ్యాణ్ డేని అసలు లైఫ్ లాంగ్ మర్చిపోలేని విధంగా చేశారు. అంతగా చేశారు. ఇంకా ఇక్కడ కాకుండా యుఎస్ఏలో కూడా మన ఒక స్క్రీన్ పైన కళ్యాణ్ వీడియో వేసేసి చాలా సర్ప్రైజ్ చేశారు. నిజంగా సూపర్. అసలు ఇక్కడే కాకుండా యుఎస్ఏలో కూడా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఇంకా అర్థం చేసుకోండి మన కళ్యాణ్ ఎంత జెన్యూన్. అసలు ఇప్పటికైనా ట్రోలింగ్స్ అవన్నీ నెగిటివిటీ ప్లీజ్ ఆపండి, ఓకేనా. మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఓకేనా. ఇంత మంచి అబ్బాయికి మనం వీలైతే సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం ఈ నెగిటివిటీనా ఆపండి ప్లీజ్, ఓకేనా. ఇలా ఒక అబ్బాయి గురించి అయినా ఒక అమ్మాయి గురించి అయినా ఎక్కడ తప్పుగా మాట్లాడకండి, ఓకేనా ప్లీజ్. ఇంకా ఏంటంటే మన కళ్యాణ్ మనకి సాంగ్ టీజర్ మనకి గిఫ్ట్గా ఇచ్చాడు కదా, అంటే నేను లాంచ్ చేశారు కదా. అలాగే ఇంకొక అభిమాని అయితే ఇలా మాల్లో ఇలా సాంగ్స్ అంటే ఉంటుంది కదా, అక్కడ కూడా కళ్యాణ్ పడాల గారికి హ్యాపీ బర్త్డే కళ్యాణ్ పడాల ఒక సాంగ్ రూపంలో చేపించాడు. అది నిజంగా చాలా క్యూట్ అనిపించింది, చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. ఎక్కడ దక్కుతుంది చెప్పండి. ఏదో జన్మల అదృష్టం చేసుకుంటేనే కదా ఇంత మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు మన కళ్యాణ్ పడాల. కొన్ని లక్షల్లో, కొన్ని కోట్లలో. నిజంగా అసలు సూపర్. నిజంగా చెప్పాలంటే మన వాళ్ళు ఎవరినైనా మన అని అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తారు, అది అంత స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళ మీద. అదే అండి ట్రూ బాండ్ అండ్ ట్రూ లవ్, దాన్నే అంటారు. నిజంగా మన ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ మీద అంతగా ట్రూగా ఉంటున్నారు. సూపర్. అసలు నిజంగా చెప్పాలంటే నాకైతే మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి. ఎంత చెప్పినా కూడా తక్కువే మీకు.
నిజంగా చెప్పాలంటే ఎంతమంది ఆకలి తీర్చారో మన కళ్యాణం పడాలా. ఒక్కరికి అన్నం పెట్టినా కానీ ఎంత అదృష్టం నిజంగా చెప్పాలని చెప్పండి. అలాగే మన కళ్యాణ్ గారు ఎంతమంది ఇలా ఆర్ఫన్ ఇలా ఉన్నవాళ్ళు నిజంగా ఎంతమందికి అన్నం పెట్టింటాడు. నిజంగా చాలా అదృష్టం నిజంగా చెప్పాలంటే. అంటే ఎంతమంది డొనేట్ చేశారు, ఎంతమంది పిల్లలకి ఎంతమంది వాళ్ళకి డొనేట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే ఇది మాత్రం అస్సలు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. నిజంగా చెప్పాలంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. నిజంగా అసలు ఎంతమంది కడుపు నింపి ఉంటే వాళ్ళ హ్యాపీనెస్ని అంటే వాళ్ళ బాధని అంటే చాలామంది ఫుడ్ లేకుండా అంటే ఒక పూట తిని అలా ఉంటారు కదా. ఇలా ఉన్న వాళ్ళకి కూడా ఫుడ్ ఇలా పెట్టి నిజంగా చెప్పాలంటే నిజంగా చాలా సూపర్ అసలు నిజంగా. ఇంకా టెంపుల్స్లో కళ్యాణ్ బర్త్డే నేమ్ మీద పూజలు చేయించడం అండ్ అలాగే కళ్యాణ్ తనుజ మీద వాళ్ళిద్దరు బాగుండాలి, వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి ఎంతమంది పూజలు చేయించడం నిజంగా అసలు సూపర్ అసలు. ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళే కేక్ కట్ చేసి అలా ఒక్కొక్కరు నిజంగా తినిపించుకుంటే ఎంత ప్యూర్గా ఉన్నారంటే మనుషులు. అక్కడే కదా నిజంగా అలాంటి వాళ్ళ నుంచే కదా అంత ప్యూర్గా ఉండేది మనకు తెలుస్తుంది. నిజంగా అసలు కంట్లో నీళ్ళు వచ్చేసాయి నాకైతే ఆ వీడియోస్ చూస్తే. ఎంతమంది అయితే నిజంగా చెప్పాలంటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ చాలామంది ముసలి వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్చేస్తుంటారు. ప్లీజ్ అలా చేర్చకండి, ఓకేనా. వాళ్ళు ఎంతగా బాధ అనిపిస్తారో నిజంగా అయితే నేను చూసినప్పుడు చాలా కన్నీళ్ళు వస్తాయి. మీకు అమ్మ నాన్న ఎక్కువ అవుతారా చెప్పండి. ప్లీజ్ అలా ఎప్పుడు చేర్పించకండి. చాలామంది ఉంటారు, కొంతమంది నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు ఎంత కష్టపడి మనం పుట్టినప్పటి నుంచి మనం పెద్ద అయ్యే వరకు మనకు జాబ్ వచ్చేంత వరకు మనము ఒక పొజిషన్కి వచ్చే వరకు ఎంతమంది కష్టపడి ఉంటారు. ఎంత కష్టపడి వాళ్ళు ఒక పూట తిని ఇంకొక పూట తినకుండా అది మీకోసం పెట్టి అంతగా ఉన్నవాళ్ళు ప్లీజ్ మీకు ఒకవేళ వచ్చిండొచ్చు, ఒక స్థాయి వచ్చిండొచ్చు, బట్ వాళ్ళని మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ నేమ్ ఏంటి నాకు చాలా బాధేస్తుంది. ఓకే, ముసలి వాళ్ళు అయితే వాళ్ళు మనకు పసిపిల్లల్లాగా అన్నమాట. మనం మన పిల్లల్ని ఎలా చూసుకుంటాం వాళ్ళని కూడా అలాగే చూసుకోవాలి. అది మనకు అదృష్టం అనుకోవాలి తప్ప ఇలా అనుకోకూడదు. ప్లీజ్ ఎవరైనా ఇలా అనుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ అలా చేర్పించకండి. అది మనకే పాపం తగులుతుంది నిజంగా చెప్పాలంటే. ఒకవేళ మీకు అంత బరువు అవుతుంది కదా, మరి మీరు చిన్నప్పుడు మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఎంతగా అనుభవించారు చెప్పండి. వాళ్ళు అంతా కష్టపడి ఉంటారు చెప్పండి. అది ఒక్కసారి మీ మైండ్లో గుర్తు తెచ్చుకొని కనీసం ప్లీజ్ ఓకేనా అలా చేర్పించకండి. వాళ్ళు నిజంగా అయితే ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారు కదా, అందరు ఎక్కడెక్కడి నుంచి అంటే ఉంటారు కదా చాలా వరకు. వాళ్ళు ఒక ఫ్యామిలీలాగా క్రియేట్ అయిపోయి ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి, ఇంకా ఫ్యామిలీని వదిలేస్తే. నేను చాలా వీడియోస్ చూసాను. అంటే ఇంకా వాళ్ళ అమ్మని కూతురు తెలియకుండా వాళ్ళ కొడుకు వాళ్ళు ఆస్తంతా రాపిచ్చేసుకొని ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేశారు. బట్ వాళ్ళ కూతురికి ఒకరోజు వాళ్ళ అమ్మ ఎవరో కనిపిస్తే వెళ్ళి కాళ్ళు పట్టుకొని నా ఇంట్లో ఉంటురమ్మా అని చెప్పేసి అన్ని ఇయర్స్ వాళ్ళ అమ్మ కోసం వెతికి దేని ద్వారానో తెలిసి వాళ్ళ అమ్మని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఆస్తి కోసం ఇలా చేస్తారా చెప్పండి. ఓకే ఆస్తి కోసం మనకు మనీ ఉండాలి, అది ఓకే. బట్ ఇప్పుడు రేపు ఏమవుతుందో తెలియదు కదా. రేపు మనం చనిపోయాక మనం మట్టిలోకే కదా పోయేది. మనీ అంతా మనం వెంట పట్టుకొని తీసుకెళ్ళాం కదా. నిజంగా చెప్పండి, ఇది ట్రూనా కదా చెప్పండి. ఎంత డబ్బులున్నా ఎంత ఉన్నా కానీ మనం అందరూ వెళ్ళేది మన మట్టిలోకే. మనం ఎక్కడైతే పుట్టామో అక్కడికే వెళ్ళిపోతాము. మన వెంట ఏమి తీసుకెళ్ళరు, ఓకేనా. ఎంత మనీ ఉన్నా కానీ చనిపోయాక రమ్మని చెప్పండి, అందరినీ వస్తారా? ఎవ్వరు రారు కదా మన దగ్గరికి. నిజమా కదా చెప్పండి. ఎవ్వరు రాని నేను చాలా చూశాను. ఎవరు దగ్గరకు కూడా రారు. టచ్ చేయాలంటే ఓ అమ్మ ఏదో అంటుకొని పోతుందో. ఇది మా దగ్గర జరిగింది, చాలా మా నియర్లోనే జరిగింది. అంటుకొని పోతుందేమో, అయ్యో టచ్ చేస్తే
అని అనేలా చూస్తారు. అలా అంటప్పుడు మనము హ్యాపీగా మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. అదే కోరుకుంటున్నాను. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేది నిజంగా తక్కువ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం ఒక ఫ్యామిలీగా కలిసి ఉండాలనుకుంటున్నాను. ఇలా వదిలేయడం వల్లే మన ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవన్నీ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి నిజంగా చెప్పాలంటే. ప్లీజ్ అలా చేయకండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఇది జరిగింది కాబట్టే చెప్తున్నాను. ఓకేనా? నేను ఏం తప్పుగా చెప్పింటే సారీ. ఇంకా మన కళ్యాణ్ పడాల గారు నిజంగా చెప్పాలంటే చాలామందికి అన్నం పెట్టాడు, చాలామందిని అంటే ఇంకా కొంతమంది పిల్లల్ని చదివిస్తున్నాడు, వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళని. నిజంగా తనుజ గారు కూడా సేమ్ అలాగే చాలామందిని వాళ్ళని కొంతమందిని మంచిగా చూసుకుంటున్నారు, చాలా వరకు ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు, చదివిస్తున్నారు. నిజంగా సూపర్. అసలు వీలైతే మీరు కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా? మనకున్న దాంట్లో సపోర్ట్ చేస్తే చాలు, అంతకు మించి ఇంకేం లేదు. మన కళ్యాణ్ అయితే ఈ అదృష్టం అయితే మన కళ్యాణ్ పడాలకి తనుజ గారికి నిజంగా చాలా దక్కింది. నిజంగా చెప్పాలంటే ఈ మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా చాలా డొనేట్ చేశారు, అంటే ఫుడ్ డొనేషన్ అండ్ అలాగే పూజలు చాలా చేశారు. నిజంగా సూపర్. అసలు ఏ సీజన్స్లో ఎక్కడ నేను చూడలేదు ఈ విధమైన లవ్, ఈ విధమైన ఎఫెక్షన్ ఎక్కడ చూడలేదు. ఇంకా లైఫ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడంటే నాకు క్షమించండి. నేను జరిగిన విషయాలు చెప్పాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎవరి గురించి తక్కువ మాట్లాడలేదు, ఎవరి గురించి ఎక్కువ మాట్లాడలేదు. అందరూ ఈక్వలే, అందరూ మనుషులమే, అందరము ఎక్కడ ఉన్నా అంటే ఎక్కడ పుట్టామో అక్కడే పోవాల్సిన వాళ్ళమే. ఓకేనా? ఉన్నన్ని రోజులు మనం హ్యాపీగా బతుకుతాం, హ్యాపీగా ఉందాం, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి వాళ్ళకి. ఇంకా మంచి ప్రాజెక్ట్స్తో మనం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి వాళ్ళిద్దరికీ. ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట దాన్ని క్లిక్ చేయండి.